మృగశిర కార్తె రోజున కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హజరత్ ఫరీద్ షా దర్గా వద్ద పరీషమల్ల కాలనీలో ప్రత్యేక చేపమందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా మీసాల చేపలు అనే బ్రతి ఉన్న చేపలకు మందును తినిపించి ఉపయోగించి తయారు చేసిన చేపమందును పంపిణీ చేస్తారు. ఈ మందును ఒక్కసారి తీసుకున్నవారు జీవితంలో చేపలు మరియు వంకాయలను తినకూడదని చెబుతారు. ఒక్కో చేపమందు ధర 60 రూపాయలు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇది వచ్చి మేము 8వ సంవత్సరం నుంచి ఇస్తున్నామన్న. ఇది మా పెద్దవాళ్ళ నుంచి అప్పటి నుంచి ఇస్తున్నాను. నేను ఇది ఖిద్మత్ చేసి కదా 15 సంవత్సరం అవుతున్నాను. 15 సంవత్సరం నేను ఇది చేస్తున్నాను. ఏమే మా పెద్దవాళ్ళు కూడా లేవు, మేము వేస్తుంటారు. ఇక్కడ ఏమే మేము వేస్తున్నారు. చాప చూడ ఎట్లుంటది. ఈ అడ్రస్ వచ్చి కాసి ఆదోని పరసమల్ల గేరి పరసమల్ల మాది పెద్ద మసీద్ ఎంతలా పెద్ద మసీద్ ముందుకు ఉంటుంది. ఇది ఎంత పరసమల్ల అంటే ఇది వస్తే అడ్రస్ కరెక్ట్ వస్తారు మంచిది. ఇది వచ్చి అదే దగ్గు ఆయాసము అది ఉంటారా దాన్ని చేస్తారు. చేపలే మామూలు చేపలు ఉంటుంది, సన్న చేపలు ఉంటుంది. దాంట్లో మన జడిబుడి మందు అంటే ఉంటుంది. అది ఆ మంది మా పెద్దవాళ్ళు చేస్తారు. అది దాంట్లో వెళ్ళి పెట్టి వేస్తాం మేము. ఎవరైనా ఎంత వయసు అయినా చిన్న పిల్లల నుంచి పెట్టి పెద్ద పిల్లలు కూడా పెద్ద మనుషులు కూడా వేస్తాం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ వేస్తాం. ఆయాసం దగ్గు అదే తగ్గుతుంది. 3 సంవత్సరంకి ఒకసారి 3 సంవత్సరం రావాలా, కంపల్సరీగా రావాలా. వేసుకుంటే ఫస్ట్ సంవత్సరం కొద్దిగా పెద్ద పత్యం ఉంటుంది. పుండుకూర, పచ్చిమిరకాయలు, వంకాయలు అది పత్యం ఉంటుంది. అది ఒక నెల వాడకూడదు. మంచి నూనె వచ్చి కాసి కంటిన్యూ వాడకూడదు. ఎక్కువ లేదు, తక్కువ వాడాలా అంతే. ఈ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తారా. మన చాలా ఏరియా మన ఏరియా ఉండేది కదా చేస్తారు. కర్నూలు అట్లా అట్లా మంచి వస్తుంది మంచిది. చాలా మంది బొంబాయి నుంచి వచ్చినారు. ఇక్కడ పూనా కార్తీక్ మాత్రమే. జూన్ 8వ తారీఖు వస్తుంది. ఇది టైమింగ్ ఎక్కువ తక్కువ వస్తుంది. సంవత్సరం ఒకసారి ఒకే దినాలు వేసేది. మరి ఏడు రేపు వచ్చి కూడా ఇవి ఉండరు మరి అట్లా అంతే. నా పేరు షేక్ మహబూబ్ బాషా. చేప మందు కోసం కర్నూలు నుంచి వచ్చినామండి. మేము 2 years అయింది. ఇది 3rd year వేయించినది మా బాబుకి ఆస్తమా ఉందని కొంచెం ఆయాసము, దగ్గు, జలుబు ఉన్నట్టుండి జ్వరము వచ్చేది. ఇట్లా చలికాలము వస్తే క్లైమేట్ చేంజ్ అయితే స్టార్ట్ అయ్యేది. కొంచెం సీరియస్ అయ్యేది. దాని నుంచి హాస్పిటల్లో చూయించుకున్నాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ తగ్గలేదు. మాకు వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేప మంది వేపిస్తే బాగుంటుంది అంటే ఒకసారి మేము కర్నూలులో కూడా వేయించాము. కరోనా కన్నా ముందు. కరోనా తర్వాత వాళ్ళు ప్రైవేట్గా వేయడం స్టాప్ చేసినారు. ఇక్కడ ఆదోనిలో వేస్తారని మా పెద్దవాళ్ళు అప్పుడు వేయించే వాళ్ళు చెప్పినారు. ఇది ఇక్కడ వేయబట్టి ఒక 40 years అవుతుంది. ఇక్కడ చేప మంది వేయబట్టి 40 years అవుతుంది. ఇంకా మా వాళ్ళు చెప్పినందుకు ఇక్కడ కనుక్కొని వచ్చి ఇక్కడ వేపిస్తున్నాం చేప మంది. 3 years అయిందండి. 3rd year. మా పేరు గిరిజ అండి. కర్నూలు నుంచి వచ్చినాము. ప్రతిసారి ఇక్కడే వచ్చి వేపిస్తాము. కరెక్ట్ కార్తీ టైంకి స్టార్ట్ చేస్తారు. కార్తీ అయ్యేలోపు వేస్తారు. ఈ టైంలో వేస్తేనే మందు బాగా పనిచేస్తుంది అని అంటారు. మా బాబుకి అయితే బాగుంది. ఇది వేపించినప్పటి నుంచి దగ్గు, జలుబు ఏం లేదు, జ్వరం అనేది అయితే ఏం లేదు, బాగుంది, బాగా పనిచేస్తుంది మందు. ఇది ఈరోజు మృగశిర కార్తీకలో ఇక్కడ చేపలు ఇస్తున్నారు. నేను చేపలు దానిగా మాకు 13 years ఉంది. అప్పటి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు 25-26 year అయింది. మనం కంటిన్యూ రెగ్యులర్ ఈ సంవత్సరంకి ఒకసారి మృగశిర కార్తీక ఎప్పుడు కలిసేది ఆ రోజు వచ్చి ఇక్కడ నుంచి చేపలు తీసుకుని ఔషధం తీసుకుని పోతాను. మాకు చాలా బాగా అయింది. వస్పేట నుంచి వస్తున్నాను. వస్పేట నుంచి కంటిన్యూ రెగ్యులర్గా వస్తున్నాను. ఔషధి నాకు తగ్గింది అన్ని. తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చిపోవాలని మా నాన్న చెప్తున్నారు.
అప్పటి నుంచి నేను సంవత్సరానికి ఒకసారి వచ్చి ఔషధి తీసుకుని పోతాను. మాకు బాగా అయింది. మనము మా రిలేషన్ అన్ని వచ్చి తాగిసిపోతున్నాను సార్. ఇది దమ్ము అస్తమాకి చాలా వస్తుంది. మాకు చాలా డాక్టర్ దగ్గర తీసుకుపోయినారు చిన్న టైంలో, ఎప్పుడు తక్కువ అలా అవ్వలేదు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు దానిగా లేదు ఇది, అది ఆల్మోస్ట్ నాకు లేదు. లేదంటే కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి నన్ను తాకుతున్నాను. ఈ పరిశ్రమల దర్గాలో వచ్చి తాకుతున్నాను. బాగా ఆ దేవుడు బాగా అయింది మాకి. ఇంకా ఎక్కువ యూజ్ అవ్వాలి అందరికీ, మంచిగా అవుతుంది. మా పేరు లేపాక్షి.